నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీక్ ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ 8లో సెకండ్ వీక్ వరకు మనం చూసినట్లయితే కంటెస్టెంట్ క్యాండిడేట్లు కనుక గేమ్ పరంగా చూసినట్లయితే ఎవరు హైలైట్ అయినట్టుగా ఎక్కడా కనిపించలేదు. పలానా క్యాండిడేట్ ఈ సీజన్లో టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నాడని చెప్పడానికి ఒక క్యాండిడేట్ని ఎగ్జాంపుల్గా చెప్పడానికి లేదు. అంత పెర్ఫార్మెన్స్ కానీ, అంత ఆట కానీ, అంత స్టాండ్ తీసుకున్న విధానం కానీ ఎక్కడ ఎవరిదే కనిపించలేదు. అదేవిధంగా మంచి గేమ్ ఆడిన విధానంగా వన్ సైడ్ గేమ్గా లీడ్ చేసేటువంటి గేమర్స్ కూడా కనిపించట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే సీజన్ 8 సప్పగా కొనసాగుతుంది. ఫస్ట్ వీక్లో హుషారుగా వచ్చాడు నిఖిల్. అతను టార్గెట్ చేసేటప్పటికి సెకండ్ వీక్లో డౌన్ అయ్యాడు. డౌన్ అయినా మళ్ళీ తేరుకున్నాడు. మళ్ళీ కొంచెం తన గేమ్ని మాట్లాడుతున్నాడు. ఓవర్గా ఎక్కడ రియాక్ట్ కావట్లేదు, పర్వాలేదు. కానీ ఆయనే ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. తన క్లాన్ మాత్రం ఇద్దరే 2 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రైజ్ మనీని, హైయెస్ట్ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఈ ఫుడ్ విషయంలో వచ్చేటప్పటికి తన ప్రత్యర్థిని గెలిపించడానికి అతను ఇష్టపడ్డాడు. ఎందుకంటే తన టీంలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. తను గెలిస్తే ఇద్దరికి మాత్రమే ఫుడ్ వస్తుంది. మిగిలిన వారు గెలిస్తే, మిగిలిన టీంలు ఎవరైనా గెలిస్తే ఎక్కువ మందికి ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి అక్కడ త్యాగం చేశాడు. నిజంగా చెప్పాలంటే త్యాగమే. అతను కావాలని చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. అందువల్ల అతనికి ప్లస్గా మారింది. ఓటింగ్ శాతం పెరిగింది. అతను ఫుడ్ లేకపోయినా ఆడిన ఆట విధానము, ప్రతి టాస్క్లోనూ మంచి ఫైట్ ఇచ్చారు. ఇద్దరున్నా కూడా ఎక్కువ మొత్తాన్ని గెలుచుకున్నటువంటి టీమ్గా నిఖిల్ టీం ఉండటం వల్ల, నిఖిల్తో ఉండటం వల్ల మణికంఠ కూడా ప్లస్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరే 2 మెంబర్సే ఉండటం వల్ల ప్రతి గేమ్లోనే ఇద్దరు పార్టిసిపెంట్గా ఉన్నారు. ఇద్దరు ఫైట్ చేశారు. అన్ని ఎక్కువ గేమ్స్లో గెలుచుకుని, ఎక్కువ టాస్క్లో గెలుచుకుని, ఎక్కువ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. తద్వారా ఇద్దరు కూడా సేఫ్లోనే ఉన్నారు. అంటే నిఖిల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వారం సేఫ్ అయ్యేటువంటి ఫస్ట్ క్యాండిడేట్ నిఖిలే. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి క్యాండిడేట్ నిఖిల్. తర్వాత వచ్చినప్పటికి విష్ణుప్రియ ఉంటుంది. ఓటింగ్ సరళ విధానాన్ని చూసినట్లయితే విష్ణుప్రియ ఉంది. అయితే ఈ విష్ణుప్రియ మరి ఆటపరంగా చూసినట్లయితే అంత ఇరగదీసిన ఆట ఎక్కడ కనిపించలేదు. ఆమె తీసుకున్న స్టాండ్ కూడా ఎక్కడ కనిపించలేదు. అయితే ఆమెకి ప్లస్ పాయింట్ ఎక్కడైందంటే నామినేషన్స్లో సోనియాతో ఆమె చేసినటువంటి ఆర్గ్యుమెంట్ హైలైట్. అదే ఆమెను ఈరోజు ఎక్కువ ఓట్లు ఆకర్షించడానికి, ఓటర్స్ కనెక్ట్ అవ్వడానికి విష్ణుప్రియ కారణమైంది. లేకపోతే సోనియాతో ఆర్గ్యుమెంట్ చేసేటువంటి కెపాసిటీ ఇంకెవరికి లేదు. విష్ణుప్రియ అంత కెపాసిటీ ఉందా లేదని కానీ ఆ సందర్భాన్ని బట్టి కరెక్ట్గా వాదించింది, హైలైట్ అయ్యింది. మణికంఠ ఫస్ట్ వీక్లో అదృష్టవశాత్తు సేఫ్ అయ్యాడు. తను ఎంత సింపతిని వాడాలో అంత సింపతిని వాడేశాడు. ఆ సింపతిని క్యారీ చేసినట్లయితే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయేవాడు సెకండ్ వీక్లో. అతను అదృష్టవశాత్తు ఏంటంటే నిఖిల్ టీంలో ఉండటం వల్ల, నిఖిల్ క్లాన్లో ఉండటం వల్ల ఫుడ్ లేకపోయినా తన ఆడిన విధానము, ఫైట్ చేసిన విధానము, మాట్లాడే విధానం చాలా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్గ్యుమెంట్ బాగా చేస్తున్నాడు, టాస్కులు బాగా ఆడుతున్నాడు. మిగిలిన వారితో పోల్చుకున్నట్లయితే కొంచెం యాక్టివ్గానే మణికంఠ కనిపిస్తున్నాడు. కాబట్టి అతను కూడా ఖచ్చితంగా సేఫ్ అవుతాడు. తర్వాత ఫస్ట్ వీక్లో చిచ్చరపిడుగులా కనిపించింది నైనిక. ఆమె చీఫ్ అయ్యింది. కానీ ఆ చీఫ్ అయిన తర్వాత టీంని నడిపించే విధానంలో ఫెయిల్ అవుతుంది. సెకండ్ వీక్లోకి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ వీక్లోనేమో చీఫ్ అయ్యింది, మంచి పోరాట పటిమని కనపరిచింది, ఫైటర్గా కనిపించింది. ఏ టాస్క్లైనా ఇప్పుడు కూడా అదే స్పోర్టివ్నెస్, అదే స్పీడు, అదే ఫైటర్గా ఉంది. కానీ ఒక టీంకి, ఒక క్లాన్కి లీడర్ అయినప్పుడు, చీఫ్ అయినప్పుడు తన టీంని కంట్రోల్ చేసే విధానం కానీ, నడిపించే విధానం కానీ అక్కడ స్పష్టంగా కనిపించట్లేదు. అక్కడ ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఆడియన్స్ ఎవరు కూడా ఈమెకి పెద్దగా కనెక్ట్ అయినట్టుగా కనిపించడం లేదు.
ఫస్ట్ వీక్లో ఆమె ఉన్నటువంటి స్పీడ్ని చూసిన తర్వాత ఆమెని ఒక రేంజ్లో ఊహించుకున్నారు ఆడియన్స్ అంతా. సెకండ్ వీక్ అదే రేంజ్లో ఊహించుకునేటప్పటికి అక్కడ కనపడకపోవడం వల్ల డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది నైనిక. తర్వాత కనుక చూసుకున్నట్లయితే సీత మాట్లాడే విధానం బాగుంది, స్టాండ్ తీసుకునే విధానంలో బాగుంది, ఫైటర్గా కనిపిస్తుంది. టాస్కుల్లో అంత స్పీడ్ ఎక్కడ కనిపించట్లేదు. ఆమెకు కూడా ఆడియన్స్ పూర్తిగా కనెక్ట్ అయినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఆమెకు పడే ఓట్ల శాతం కూడా తక్కువగానే కనిపిస్తుంది. ఆమె కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే ఆట తీరును కొనసాగించినట్లయితే రాబోయే వారాల్లో డేంజర్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీక్ క్యాండిడేట్లు నామినేషన్స్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది సేవ్ అవడానికి కనిపిస్తుంది, అవకాశాలు ఉన్నాయి. లేదంటే నైనిక, సీత కూడా డేంజర్ జోన్లోనే ఉండేవారు. తర్వాత వచ్చినట్లయితే పృథ్వీ ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కానీ, స్టాండ్ తీసుకోవడం కానీ, టాస్కుల్లో కానీ ఆయన యొక్క ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా ఆడటం లేదు. ఏదో సేఫ్ ఆడాలనుకుంటున్నాడు, అది అతనికి డేంజర్ జోన్లోకి తీసుకొచ్చి పెట్టింది. ఆదిత్య హోమ్ మీద చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్లో అతను బాగా లీడ్ చేస్తాడని, శివాజీ రోల్ ప్లే చేస్తాడని చాలామంది ఆడియన్స్ అనుకున్నారు. కానీ అతను మాట్లాడే విధానం అంటే భాషలో కొంత ప్రాబ్లం ఉండటమా, లేక అసలు మాట్లాడే విధానమే ఆ తీరు ఆ విధంగా ఉంది. ఆయన గేమ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. తద్వారా డేంజర్ జోన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ ఆదిత్య హోమ్. పృథ్వీ డేంజర్లో ఉన్నాడు, ఆదిత్య హోమ్ కూడా ఆయన ఆర్గ్యుమెంటు ఆడియన్స్కి ఎక్కడ కనెక్ట్ అవ్వట్లేదు. కానీ ఓట్ల పరంగా చూస్తే కొద్దిగా బెటర్, పృథ్వీ కంటే బెటర్ స్టేజ్లో ఆదిత్య హోమ్ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే శేఖర్ భాష ఫస్ట్ వీక్లో ప్రతి మాటనే కామెడీ చేశాడు ఆయన. ఆ కామెడీని విమర్శకు గురైంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు, తన తోటి క్యాండిడేట్లు అంతా విమర్శించారు. నవ్వించేవాడు, బాగానే ఉండేది. దాన్ని మొత్తంగా వదిలిపెట్టేస్తున్నట్టు మాట్లాడే విధానం బాగుంటుంది, ఆర్గ్యుమెంట్ బాగుంటుంది, స్టాండ్ తీసుకోవడంలో కూడా బాగానే ఉంటుంది. కానీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేటువంటి స్థాయిలో మాత్రం అతని పెర్ఫార్మెన్స్ ఎక్కడా కనిపించలేదు ఈ వారం. అందుకని అతను చాలా డేంజర్ జోన్. ఫస్ట్ డేంజర్ జోన్లో ఉన్నది శేఖర్ భాష, తర్వాత పృథ్వీ, తర్వాత మూడో ప్లేస్లో ఆదిత్య హోమ్. ఈ ముగ్గురు కొంచెం డేంజరే. సీత కానీ నైనిక కానీ కొద్దిగా వీళ్ళకంటే కొద్దిగా బెటర్ స్టేజ్లోనే కనిపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో మార్పులు చేయవలసినటువంటి అవసరం బిగ్ బాస్ స్పష్టంగా కనిపిస్తుంది. రేపు ఈరోజు నాగార్జున గారు మాట్లాడే విధానము, క్లాస్ పీకే విధానం ఎక్కువగా ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎక్కడ టాస్కుల్లో మాట్లాడే విధానం కానీ, ఆడే విధానంలో కానీ ఎక్కడ జోస్ కనిపించట్లేదు. రాత్రి ఇచ్చినటువంటి సింపతి, ఫాదర్ సెంటిమెంట్ను కూడా సరిగా పండించలేకపోయారు క్యాండిడేట్లు అంతా కూడా. ఏదో బిగ్ బాస్ ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు కాబట్టి మనం ఆడాలి, మన సింపతి పండించాలి అన్నట్టే ఉంది తప్ప, మన బిగ్ బాస్కి వచ్చాము ఆడియన్స్ని గెలుచుకోవాలి, మనం ఒక ఫైటర్గా మారాలి అనే విధానంగా ఎవ్వరూ కూడా పెర్ఫార్మెన్స్ ఇవ్వటం లేదు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది, బిగ్ బాస్ సీజన్ 8 2 వారాలు పూర్తయ్యేటప్పటికి పలానా క్యాండిడేట్ టాప్లో ఉంటాడు, పలానా క్యాండిడేట్ టాప్ 5లో ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎవరు ఉండొచ్చు అంటే నిఖిల్ ఉంటాడు, విష్ణుప్రియ, వీళ్ళిద్దరూ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళిద్దరైనా ఆటపరంగా ఎక్కడైనా స్వయంకృపరాధం మిస్టేకులు చేసేస్తే, భయంకరమైన మిస్టేకులు చేస్తే పడిపోయే అవకాశాలు ఉంటాయి తప్ప, ఇది ఏమాత్రం ఆడినా సరే వీళ్ళిద్దరూ టాప్ 5లో ఉంటారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి. ఇవాళ రేపు నాగార్జున గారు మాట్లాడే విధానం బట్టి, ఆయన ఇచ్చేటువంటి అడ్వైజ్ని బట్టి ఈ క్యాండిడేట్లంతా ఆట తీరును మార్చుకున్నట్లయితే, సేఫ్ గేమ్లు, మాస్కులు తీసేసి రియల్ షోగా ఆడితే కనుక బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా మారే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వీక్తో తెలిసిపోయే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.